ఆడవాళ్లకు ఇవి అవసరం. స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ల ఉప్పు 1/2 స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది. బయటకు వెళ్లే ముందు ఛాతీపైన చిన్న కాటుక కనబడకుండా పెట్టుకుంటే ఎదురి దిష్టి తగలదు. అరికాలలో కాటుక కానీ లేదా ఒక చుక్క కొబ్బరి నూనె కానీ వేసుకుంటే మీ వెంట వెళ్ళిన చోట నెగిటివ్ ఎనర్జీ వెంట రాదు. వారానికి ఒకసారి అయినా తలస్నానం చేసి తల వెంట్రుకలకు సాంబ్రాణి వేసుకోవాలి. ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలకు అంటి ఉంటుంది, అది పోతుంది. ఆదివారం, అష్టమి, ఆదివారం, అమావాస్య ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రం చదవడం, దుర్గమ్మ గుడికి వెళ్ళడం, భైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి. నిత్యం రాత్రివేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది. మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి ఇలవేల్పు దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్ళి అర్చన చేసుకోవాలి. చాలామంది తలకు నూనె పెట్టుకోవడం లేదు. అలా పొడిగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి. ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్త వారికి కష్టాలు చెప్పుకోకూడదు. పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు. పండగ రోజుల్లో, సెలవు దినాల్లో కనీసం శుక్రవారం రోజైనా పాదాలకు పసుపు పూసుకోవాలి. మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు. కుటుంబ సభ్యులు దగ్గర ఏదీ దాపరికం ఉండకూడదు. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే. మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుంచి వస్తున్న పద్ధతులు. నిత్యదీపారాధన అలవాటు చేసుకోవాలి. అమంగళ పలుకకూడదు. పొలాలు, బీడు ప్రాంతాల్లో ఏదైనా దొరికిన వస్తువులను తెచ్చి దాచకూడదు. కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి. గోరు జనం వశీకరణకు వాడుతారు. మీకు తెలియని కొత్త వారి నుండి, మాంత్రికులు, తాంత్రికుల నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ళకూడదు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా పగలు కూడా తిరగరాదు. ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు. ఓం దుర్గాయే నమః అని నిరంతరం జపించుకుంటూ ఉండండి. మనసులో నిరంతరం రామనామ జపం లేదా మీ విలవేల్పు ఇష్టదైవం ఎవరైతే వారి నామాన్ని మనసులో మనం చేసుకుంటూ ఉంటే మీరు రక్షణ కలుగుతుంది. స్త్రీలు ధరించే గాజులు మట్టి గాజులై ఉంటే చాలా మంచిది. ఈ గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి యొక్క శబ్దము శుభాలను అనురాగాలను పెంచుతుంది. వంట చేసేటప్పుడు 2 బియ్యం గింజలు భక్తిగా అగ్నికి సమర్పించండి. వంటకాలు ఎంతో రుచిగా ఆరోగ్యకరంగాను ఉంటాయి. సంపదలను ఎక్కువగా ప్రదర్శించడం వలన నరఘోష ఏర్పడుతుంది. తరువాత చెడు జరుగుతుంది. కనుక అలంకారాదులు సాధారణంగా ఉండేలా చూసుకోవడం, సాధారణ జీవిత విధానాన్ని పాటించడం ద్వారా నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. సుఖ సంతోషాలు కరువైన వారు పసుపు రంగు పూలు ధరించండి. క్రమేపీ స్థితి మెరుగవుతుంది. అప్పుల బాధ ఎక్కువగా ఉంటే తెలుపు పూలు ధరించడం వలన రుణబాధలు తగ్గుతాయి. ఆరోగ్యం సరిగా లేనివారు, శరీరం నొప్పులు ఉన్నవారు మరువం, మందారాలు కలిపి ధరించండి. 20 రోజులలో ఫలితం కనిపిస్తుంది. పెళ్లి చూపులప్పుడు ఎరుపు పువ్వులు, పసుపు పువ్వులు కలిపి మాల కట్టి ధరించండి. వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలొస్తాయి. భర్త బయటకు వెళ్ళేటప్పుడు షర్టు వేసుకుంటుంటే గుండీలు మీరు పెట్టండి. మీ కుడి చేతిని తాకి వెళ్ళమనండి. భర్తకు ఆ రోజు సంపాదన, విజయం, సంతోషం వెంటాడుతాయి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.